రోజు రోజుకి తెలుగు వారికి మరింత దగ్గరైపోతున్నారు శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్. ఎప్పుడు తిరుమలకు వచ్చిన లంగా ఓణితో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే జాన్వీ ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ చేసిన వీడియోలోనూ అదే లుక్తో మెస్మరైజ్ చేశారు. ఆమె మాట తీరుకు ఫిదా అయిపోతున్నారు తెలుగు ఆడియన్స్. మరి ఆ అమ్మాయికి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఒక 2 పేజీల డైలాగ్ రాసిండి నా అమ్మాయికి. సీన్ కూడా మొత్తం అమ్మాయిదే డైలాగ్ పోర్షన్ ఎక్కువ. వచ్చి అలా టపటపటపట చెప్పేసింది. నేను ఒక్క సెకండ్ అయిపోయి శివ కూడా షాక్ అయ్యాడు. ఈ అమ్మాయి ఏంటి ఇంత ఫాస్ట్గా చెప్పేసింది ఇలా అని. సరే ఎందుకని మంచిది ఓకే అనుకుంటే ఒకసారి చెక్ చేసుకుందామంటే నేను ఇక్కడ నుంచి వెనకాల నుంచి ఇలా అంటున్నాను అద్దిరిపోయింది శివ ఓకే అనే అని. మరి ఆబ్వియస్లీ శ్రీదేవి గారి డాటర్ కదా, ఆర్కుండకుండా ఉండదు కదా. సో షీఈస్ ఫెనామినల్. కొరటాల శివ రాసిన 2 పేజీల డైలాగులను క్షణాల్లో చెప్పేశారట జాన్వీ. ఆమె డైలాగ్ చెప్పిన తీరు చూసి నేను ఫిదా అయ్యాను. చాలా మంచి భవిష్యత్తున్న నటి అని రీసెంట్ ఇంటర్వ్యూలో తారక్ పొగుడుతూ ఉంటే అందరూ వారేవా ఏం కాంప్లిమెంట్స్ అందుకున్నారు జాన్వీ అని ఆశ్చర్యపోయారు. అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఎంతగా స్వాగతించి నా మీద ఎంత ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ అండ్ నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు. మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వటం ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అండ్ అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం, అలాగే నాకు కూడా. నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. ఇదిగో ఇప్పుడు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన సందర్భంగా జాన్వీ ఇచ్చిన ఈ వీడియో బైట్ చూసి మరింత ఫిదా అయిపోతున్నారు. కట్టు బొట్టులోనే కాదు పలికే ప్రతి పదంలోనూ ఆమె తెలుగుకి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఇట్టే అర్థమైపోతోందని ఫిక్స్ అయ్యారు. తెలుగులో దేవర పార్ట్ 1 విడుదల కాగానే చరణ్తో జోడీ కట్టడానికి రెడీ అవుతున్నారు జాన్వీ కపూర్. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయన్నది ఆ మధ్య ఆమె చెప్పిన మాట. ఒకవేళ వాటిలో వేటికైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఓకే, లేకుంటే ఎలానూ దేవర పార్ట్ 2 ఉండనే ఉంది. ఫ్యూచర్లో ప్రతి ఏటా తెలుగు సినిమాలు చేయడానికి ఫిక్స్ అయిపోయినట్టున్నారు జాన్వీ కపూర్. అందుకే తెలుగును మరింత స్పష్టంగా నేర్చుకుంటున్నారన్నది క్రిటిక్స్ నుండి వినిపిస్తున్న మాట. జస్ట్ మాట్లాడటం వరకే నేర్చుకుంటున్నారా, లేకుంటే చదవటం రాయటం కూడా నేర్చుకుంటున్నారా అన్నది అభిమానుల్లో కనిపిస్తున్న క్యూరియాసిటీ.